అది ముందు నూనె వచ్చి నూనె వంకాయ కూర అంటే గుత్తి వంకాయ అంటారు కదా, ఇది గుత్తి వంకాయ కదా, నూనె వంకాయ. నూనె వంకాయ అంటే వేరుశనగ పప్పులు, జీడిపప్పు, కొబ్బరి, తెల్లగడ్డలు, చింతపండు అన్నీ కూడా గుత్తి వంకాయలాగే వేసుకోవాలి. కాకపోతే ఎక్కువ నూనె పోసి నూనెలో ఈ మసాలాలు అంతా బాగా యాగనిచ్చి అప్పుడు ఈ వంకాయలు దీంట్లో వేసి బాగా మగ్గనియాలి. ఇది నూనె వంకాయ కూర. ఇంకా కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత ముగ్గురికి అన్నాలు పెట్టుకున్నాను. నేను నా 2 బిడ్డలు, నా పెద్ద బిడ్డ నేను. అంటే బిడ్డ అని ఎందుకన్నానంటే ఇప్పుడు ఈ నూనె వంకాయ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఈ నూనె వంకాయ కూరకి అన్నానికి సూపర్గా ఉంటుంది. తింటా ఉంటుంది వేడి వేడి అన్నం నూనె వంకాయ కూర వేసుకో. గ్యాస్ ఆపేసాము. ఈ గంటితో వేసుకో. చూసారా సూపర్గా ఉంది కదా, చాలా మంచిగా ఉడికింది వంకాయ. ఎక్సలెంట్గా ఉంటుంది. సూపర్ సూపర్ టేస్టీ కూర. వేడి వేడి అన్నంలోకి నూనె వంకాయ వేసుకొని తింటా ఉంటే అద్భుత, సూపర్గా ఉంది. చాలా బాగా ఉడికింది. నాకు ఎందుకు ఇచ్చిన రూపాయి పో. సూపర్. కారం మసాలా అన్నీ సూపర్గా ఉన్నాయి. వంకాయ కూడా బాగా ఉడికింది. వంకాయ కూడా మసాలా బాగా పట్టింది. చూడు ఎక్సలెంట్గా ఉడికింది వంకాయ. చాలా ఇష్టం గుత్తి వంకాయ. నూనె వంకాయ చేసింది నూనె వంకాయ. మా అమ్మ ఈ గుత్తి వంకాయ అనుకుంటుంది. నూనె వంకాయ సూపర్. మీరు కూడా నూనె వంకాయ చేసుకొని తినడం మీకు ఎంతమందికి నచ్చుద్ది, ఎంతమంది ఇష్టపడతారో ఒక్కసారి నూనె వంకాయ వండుకొని తిని చూడండి. మీరు మా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. ఆ పదాన్ని చెప్పడం ఈ మధ్యకాలంలో ఆపేసే మళ్ళీ ఈరోజే చెప్తున్నాను.